ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా తూనికలు కొలతల శాఖ సీఎంఆర్ని ఏసీబీ అధికారుల వలలో చిక్కింది. ఓ పని నిమిత్తం ఆమె వద్దకు వచ్చిన వ్యక్తిని లంచం అడగడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తూనికలు కొలతల శాఖ సీఎంఆర్ని, ఆమె అసిస్టెంట్ మల్లేశం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె రూ. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా తూనికలు కొలతల శాఖ సీఎంఆర్ని ఏసీబీ అధికారుల వలలో చిక్కింది. ఓ పని నిమిత్తం ఆమె వద్దకు వచ్చిన వ్యక్తిని లంచం అడగడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తూనికలు కొలతల శాఖ సీఎంఆర్ని, ఆమె అసిస్టెంట్ మల్లేశం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె రూ. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణలో ఉంది. ఫోన్ నంబర్ 1064కి కాల్ చేయండి. టోల్ ఫ్రీ నంబర్. ఏ ప్రభుత్వోద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలను అభ్యర్థిస్తారు. చట్టం ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ యొక్క టోల్ ఫ్రీ నంబర్, అంటే 1064ను సంప్రదించడానికి